మాట్లాడవలసింది కోరుతున్నాను. కార్మికుల ఐక్యత. 3వ తారీఖు 7వ నెల 3 గొట్టంగా ఏది డ్రైవర్లకు సంబంధించి మా డ్రైవర్ తప్పు చెప్పురు. మళ్ళీ రేపు వచ్చే వాళ్ళు వచ్చే మాదెట్లా మీదెట్లా మీరు ఏమంటారు పటేలా చెప్పు. 3వ తారీఖు నాడు 3 గొట్టంగా మీటింగ్ ఉన్నది. ఎవరిది డ్రైవర్ అందరు కాంట్రాక్టర్లు వస్తారు. కాంట్రాక్టర్ వస్తే వాళ్ళతో అగ్రిమెంట్ చేస్తాం. మరి చేయమంటారా అవుతా చెప్పు. రికార్డ్ ఏముండవు రికార్డ్ చేయాలి. ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు సపోజ్ మనం అలాగే చేస్తలేము కానీ ఏంటంటే పరిస్థితులు అట్లా వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పలే ఈ మాట, కమిషనర్ ఆయన చెప్పిన మాట దాని ప్రకారంగా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక మనమేం చేస్తాం, నేను వద్దాను ఆగుతుంది. కనీసం వచ్చే పైసలు ఎన్నైతే ఈ నెలకెళ్ళో 6 నెలకెళ్ళో పోయిన నెలకెళ్ళి వస్తాయి కదా. అది ఇప్పుడు జనవరికే చేసినట్టు జనవరి నుంచి వస్తుండే మనకు. జనవరి ఇప్పుడు 6 నెలలు అయిపోయాయి. మళ్ళీ కొత్తగా నెల వస్తాయి. రేపటి నుంచి స్టార్ట్ అయిపోయి నెల. కాబట్టి నేనేమంటున్నా కోరేది ఒకటే, 3వ తారీఖు నాడు 7వ నెలల 3 గొట్టంగా డ్రైవర్లు మ్యాక్సిమం రండి. డ్రైవర్లు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. నువ్వు పోయి చెప్పినావు అనుకో, మహేష్ అని చెప్పారు నరేంద్ర అట్నే చెప్తావు, పోయి నరేంద్ర మాట తింటా అంటారు. ఈ రెడ్డి పోయి చెప్తే రెడ్డి ఇప్పటికి అట్నే చెప్తాడు అంటారు. ఒక్కొక్క మాట కూడా ఎందుకు, వాళ్ళ కుల్లం మీద పెట్టేస్తాం, ఓపెన్ పెడతాం, ఓపెన్గా మాట్లాడదాం. ఏదైందో అది ముంగట చెప్పేస్తాం. సీక్రెట్ ఏం లేదు. సీక్రెట్ నేను చంద్రశేఖర్ మాట్లాడితే సీక్రెట్. ఇప్పుడు ఇంతమందిలో ఏం సీక్రెట్ ఉంటుంది. కాబట్టి ఇది అయిపోతుంది. దీని తర్వాత కార్యక్రమం మ్యాన్ పవర్, ఆల్ మ్యాన్ పవర్ది దాని తర్వాత వెంబడబడి అది కూడా విత్ ఇన్ షార్ట్ టైంలో డిసైడ్ చేసి అది కూడా చేసేద్దాం. ఇప్పుడు డ్రైవర్లు అంతా ఓకేనా? చెప్పాలి. మన అన్న మీరే జిమ్మేదారి, రామారావు జిమ్మేదారి కాదు, చంద్రశేఖర్ కాదు, సాయిబాబా కాదు. మొదలే చెప్తున్నా. ఏమో మరి సాయిబాబా గారిని మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం. విచ్చేసినటువంటి కార్మికులకు, అదేవిధంగా రామారావు గారికి, చిత్ర సెక్రటరీకి, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. మనం ఎన్ని రోజులు కొట్లాడుతుంటే ఇవాళ డ్రైవర్ల స్ట్రీమ్లైన్ రావడం జరిగింది. మనకు జూలై 3 నాడు డేట్ ఇచ్చినారు. అదే 3 కొట్టాలి. అందరూ వచ్చి ఇదే అధ్యక్షతో డ్రైవర్ల సమస్య, అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా అతి త్వరలో పరిష్కారమైన ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మనం అందరం ఐక్యంగా ఉండి మన ఐక్యతను మనం కాపాడుతుంది. మనం ఐక్యంగా ఉండి మనం ముందు పోవాలని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. డియర్ కామ్రేడ్స్, నాతోటి అధ్యక్షులు గారు దెబ్బ రామారావు గారికి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ సాయిబాబా గారికి, మా డ్రైవర్ మిత్రులు, అలాగే ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ సార్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే మనం ఒక 5 నెలల నుంచి జరుగుతున్న ఈ పోరాటాన్ని మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. అదే లాస్ట్ ఏప్రిల్ 27 అనుకుంటా ఆ డేట్ నుంచి ఇప్పుడు వచ్చిన ఈ 30 తారీఖు రోజు ఈరోజు జరిగిన మీటింగ్లో ఇప్పటివరకు మన పెద్దలు చెప్పారు. ఆ విషయాన్ని అంతా మీకు మళ్ళీ ఒకసారి చెప్తే, మళ్ళీ నెక్స్ట్ మీటింగ్కు ఏదైతే ఎంప్లాయీస్ అండ్ డ్రైవర్స్ ఇద్దరికి సంబంధించిన డిమాండ్స్ పైన చర్చ ఉందో ఆ చర్చకు సంబంధించి కన్సల్టేషన్ మీటింగు అదాన్ని మనము నెక్స్ట్ మంత్ 7వ నెల అంటే రేపటితోటి 7వ నెల 3వ తారీఖు వాయిదా వేసి ఆ రోజు జడ్జిమెంట్ చేసుకునే విధంగా మన డ్రైవర్స్ కూడా ఒప్పుకోవడం జరిగింది. అందుకు సంతోషిస్తున్నాము. అలాగే ఎంప్లాయీస్ విషయంలో కూడా మేనేజ్మెంట్ సానుకూలతో స్పందిస్తుంది. ఎందుకనంటే వాళ్ళు ఇంతకు ముందు దానికి మేనేజ్మెంట్లో ఒక్కొక్కరుగా మనకు ముందుకు వచ్చి కొంచెం సహకరిస్తున్నారు. కాబట్టి ఒకరు వచ్చినప్పుడు ఇంకొకరు కొత్తగా వచ్చిన మేనేజ్మెంట్ సహకరిస్తూ ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన వాళ్ళు చేస్తుంది. కాబట్టి దీన్ని విచ్ఛిన్నం చేయకుండా కంపెనీని కాపాడుతూ, వర్కర్స్ని కాపాడుతూ ఒక 15 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి వీళ్ళ భవిష్యత్తు కోసమై పోరాడుతున్న హెచ్ఎంఎస్కు ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే వేరే యూనియన్లు ఈరోజు ఎన్నో పోరాటాలు చేస్తున్నాయి. ఆ రోజుతో విచ్ఛిన్నం చేసి కొందరిని ఉద్యోగులు నాగం చేసే ప్రక్రియ ఉంది. అలాంటిది చేయట్లేదు. కాబట్టి నెక్స్ట్ మీటింగ్ ఏదైతే 3 తారీఖు 7వ నెల ఉన్నదో డ్రైవర్ సెటిల్మెంట్ అయిపోతుంది. దాని తదుపరి ఎంప్లాయీ సెటిల్మెంట్ కూడా ఆ రోజు మాట్లాడుకొని నెక్స్ట్ దానికి కొనసాగింపుగా మనం చేసుకుందామని మనం చేసుకుంటున్నాను. కంపల్సరీ మేనేజ్మెంట్ సానుకూలతతో ఉంది.
ఈరోజు వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు. అదానికి మనం సంతోషించి నెక్స్ట్ కార్యక్రమాన్ని కూడా మనం అందరం వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం డిమాండ్లు సాధించుకుందామని చెప్తూ మనం చేసుకుంటున్నాను. చాలా సానుకూలంగా మేనేజ్మెంట్ ముందుకొచ్చినప్పుడు లేబర్ కమిషనర్ కూడా అడిషనల్ కమిషనర్ కూడా ఆయన కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ కొత్త చట్టాలు వచ్చినాయి, దాని ప్రకారంగా చేయాలి. చేయకపోయినట్లయితే మీరు లైసెన్స్ క్యాన్సిల్ అవుతాయి, మీ మీద పెనాల్టీ పడతాయి అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఒక సమస్య మీరు అందరూ గమనించారు. మరి పిల్లర్ బాయ్ కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ రోలింగ్ కానీ మాకు మంది తక్కువ వచ్చిర్రు, డ్రైవర్స్ ఎక్కువ వచ్చిర్రు. ప్రాబ్లం ఏమవుతుంది, మేనేజ్మెంట్ కాదు లేబర్ డిపార్ట్మెంట్ కూడా డ్రైవర్లను సపరేట్ చేసి దీన్ని క్లోజ్ చేద్దామనే ఆలోచన వచ్చింది. మరి చేద్దామా వద్దా అనేది డ్రైవర్లు అందరూ ఒపీనియన్ చెప్పవలసిన అవసరం ఉన్నది. చేద్దామంటే యాజ్ ఇట్ ఈజ్గా ఏది నడుస్తుందో అదే నడుస్తుంది. కొత్త ఏం ఇంప్లిమెంటేషన్ ఏమి ఉండదు. ఆ కొత్త దాంట్లో కన్నా జీతం ఎక్కువవుతుంది, అంతే జీతం ఎక్కువవుతుంది. కానీ కొత్తగా టైమింగ్లు ఈవినింగ్లు అవి పెట్టే నడుస్తున్నది, మంచిగా తీసుకుని నడుస్తున్నది. ఇట్లా నడుస్తుందంటే ఆడ బండి పెట్టేసి 3 రోజుల తర్వాత బండి తీస్తా అంటే కాదు, మళ్ళీ దానికి కూడా ప్రాబ్లం. మళ్ళీ ఆడ బండి పెట్టేసి అరే అన్నకి చెప్పేసిన, శేఖర్కి చెప్పేసిన, ఆడ చెప్పేసిన, ఏ బేబీకర్ ఉందామంటే కాదు. అట్లా ఒక పద్ధతి, ఒక సిస్టంతో మనం ముందుకు పోతున్నాం. 16 ఏళ్ళ తర్వాత లేకపోతే 15 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం 12-3 సెటిల్మెంట్ మేనేజ్మెంట్, యూనియన్ అండ్ గవర్నమెంట్ ముగ్గురం కలిపి చేసిన ప్రతిపాదన. ఇది ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి పేమెంట్ జరుగుతుంది. ఎవ్రీ 3 ఏళ్ళ కన్నా ముందు, ఒక నెల ముందు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇస్తే ఆ మళ్ళీ అడిగే అవసరం లేదు, మన నోటీస్తోనే పేమెంట్ ఎక్కువైపోతుంది. డ్రైవర్లకు సంబంధించి డ్రైవర్లకు ఇలా మంచి అవకాశాలు ఉన్నాయి. డ్రైవర్లకు సంబంధించి డ్రైవర్లకు కూడా ఎల్ఐసి పాలసీ ఉన్నది. దాని డ్రైవర్లకు సంబంధించి డ్రైవర్ కూడా ఒక అసిస్టెంట్ కూడా ఉన్నాడు. మీరు అనుకుంటే అసిస్టెంట్ పెట్టుకోరు, లేకపోతే వదిలేదు, మీ ఇష్టం అది. కానీ పాత సిస్టమ్ ఎట్లా నడుపుతారు నడిపేయాలి. రేపు కంపల్సరీ అని ఏం లేదు. 8 అవర్స్ అన్నాం, 8 అవర్స్ చట్టం ఉంటుంది. 8 అవర్స్ కాదు, మీరు 12 అవర్స్ 13 అవర్స్ 20 అవర్స్ చేసుకుంటే కూడా అభ్యంతరం లేదు. దాంట్లో కూడా మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. మీ దాంట్లో రానే రా, మీరు మంచిగా నడిపి ఎక్కడ కూడా యాక్సిడెంట్ కావద్దు, తాగి బండి నడపవద్దు, బండి పెట్టేసి పోయి అదే ఓడేం చేస్తా నాకు ఆ మాట రావద్దు. యూనియన్కి మంచి పేరు రానియండి, మీరు మంచి పేరు సంపాదించుకోర్రి. మనకు కావాల్సిన హక్కులతో మనం తీసుకుందాం. ఇలా పేమెంట్ ఉన్నది, డబుల్ వేజెస్ 26 జనవరి వచ్చింది, దానికి ట్రిపుల్ వేజెస్ ఇవ్వాలి. 26 జనవరికి ఎవరైతే పని చేస్తారో, నాకు 10 రూపాయలు జీతం ఉంటే 30 రూపాయలు జీతం ఇవ్వాలి. ఆ దినం పని చేసినందుకు. లేదు హాలిడే దినం పని చేస్తే డబుల్ వేజ్ ఇవ్వాలి. 10 రూపాయలు జీతం ఉంటే 20 రూపాయలు ఇవ్వాలి. ఈ రకమైనటువంటి కొన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసిర్రు. కాబట్టి హాలిడేస్ కూడా క్లియర్ అయిపోయినాయి, అన్ని క్లియర్ అయిపోయినాయి. డ్రైవర్కు మన ఎట్లన్నా కానీ మనకు 7వ తారీఖు నాడు ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నది. దాంతోపాటుగా ఈ పిల్లర్ బాయ్, మన పిల్లర్ బాయ్ కళాకారులు మన మదర్ స్టేషన్కి ఎవరు ఒక్కరివేనా సాలిగా ఒక్కరిని ఆఫీస్పేట్ మదర్ స్టేషన్. ఓకే, ఆఫీస్పేట్ మదర్ స్టేషన్ కూడా అక్కడ టాయిలెట్స్ లేవు, బాత్రూమ్స్ కానీ ఉండడానికి షెల్టర్ లేదు. బాత్రూమ్ అన్ని పైన పోతున్నాం, బయట పోతున్నాం, లేడీస్ కూడా కష్టం అవుతుంది. అంటే కేటగిరీ వైజ్గా ఉన్నాయి. తప్పకుండా కేటగిరీ వైజ్గా మేము చేస్తాం. మాకు కొంచెం టైం ఇవ్వండి అని అడిగాడు. ఫస్ట్ ఇది అయిపోగానే నెక్స్ట్ వాళ్ళదే పెడతాం. పెట్టిన తర్వాత ఆ దినం కూడా మన కార్యకర్తలు అందరూ వచ్చేసినట్టయితే ఇప్పుడు ప్రత్యేకంగా టీం వాళ్ళు అయితే ఉన్నాడు, టీం వాళ్ళు అయితే ఉన్నారో ఆ టీం వాళ్ళు పరిశాన్ చేస్తాడు అందరికీ. వాడు బద్మాజాన్ని ఇంకొద్దాం అవసరం అనుకుంటే ఆయన బట్టలు చూపి పంపిస్తాం. వీటికి ఆ కార్యక్రమం కూడా పెట్టేస్తాం. మర్యాదగా 1 సారి 2 సార్లు 3 సార్లు చెప్పినాం. వినకపోతే ఆ కార్యక్రమం తప్పకుండా జరగవలసి వస్తుంది. నేను ఆగదు కామ్రేడ్తో పోయి ఆ పని చేసి వస్తుంది. కాబట్టి అక్కడ దాకా రాకుండా మీ ద్వారా సమాచారం పోయేంత వరకు టీం వాళ్ళు కూడా ఆ దినం వచ్చి అందరితో పాటుగా అందరు కాంట్రాక్టర్తో పాటుగా వచ్చి అందరితో కలిసి పనిచేస్తా అంటే హిందూ మహాసభ హెచ్ఎంఎస్ వాడిని కూడా స్వాగతించి మీరు ఈ ప్రాబ్లంకి వెళ్ళి డ్రైవర్స్ ఎంప్లాయీస్ ఇద్దరు ప్రాబ్లంకి సాల్వ్ చేసి మనం బయట పోతాం. కాబట్టి మనకి ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నటువంటి సాయిబాబా గారు కానివ్వండి, ఇక్కడ నుంచి మన చంద్రశేఖర్ అయితే ఎంప్లాయీ కనుక ఎంప్లాయీ మీద ఒక్కరు ఇదవుతుంది. కాబట్టి జనరల్ సెక్రటరీగా మంచిగా పనిచేస్తున్నాడు, అదే రకంగా పని పోయినది. దీంతో పాటుగా పిల్లర్ బాయ్ కానీ టెక్నీషియన్స్ కానీ ఏదైనా కానీ డ్రైవర్ కానీ యూనియన్ చందా కట్టాలి. యూనియన్ చందా ఖచ్చితంగా కట్టాలి. ఆ చందా కట్టాలంటే ఆల్రెడీ పాన్ కార్డు కూడా వచ్చేసింది. ఆ పాన్ కార్డు దాని తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మనం
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనం అకౌంట్ ఓపెన్ చేస్తాం. దానికి నెలకు 100 రూపాయల లెక్క కనీసం అందరూ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నంతమంది ఖచ్చితంగా నెలకు ఒక్కసారి 100 రూపాయలు కట్టాలి. కనీసం 2 చాలా పని కాదు. కాబట్టి నెలకు 100 రూపాయలు డైరెక్ట్ అదే అంతా ఆన్లైనే, లేదు అంతా ఆన్లైనే. ఎవరు పోయి అడిగి అన్నా నువ్వు పైసలు నేను పైసలు మహేష్ అంటే నువ్వేంద్ర పైసలు ఇచ్చే నాకు క్వార్టరీ అంటారు, నువ్వు దగ్గరికి వస్తే నాకు ఆఫీ అంటారు. ఇదంతా కిరికిరి పంచాయతీ అవుతూ అంతా ఆన్లైన్. డైరెక్ట్ ఆన్లైన్లోకి వచ్చేస్తే నెలకు 100 రూపాయలు వస్తే ఎంత అకౌంట్ ఉందో దానికి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ఎవరు సుధాకర్ రెడ్డి ముగ్గురు సంతకాలతో ఉంటాయి. ముగ్గురు సంతకాలు ఎనీ 2 సంతకాలతోనే అది ఫంక్షనింగ్ అవుతుంది. లెక్క మొత్తం క్లియర్ ఉంటుంది. ఎన్ని పైసలు వస్తున్నాయి, ఎన్ని పైసలు ఖర్చు అవుతున్నాయి, ఏం సంగతి. ఇలా ఇంత మంది వచ్చినాం, మరి చాలా దాగిపోయారు. మరి ఎవరు దాగిపిస్తారు? ఇప్పుడు యూనియన్ దాగిపిస్తాం, యూనియన్కి వెళ్ళి దాగిపిస్తాం. బాగున్నా మనమే కదా సార్, మనమే అంటే యూనియన్ అంటే ఈ పరిస్థితి రావద్దు. కాబట్టి ఈ పరిస్థితి రావద్దు. కాబట్టి యూనియన్లో పైసలు ఉండాలి. ఒక్కరి మీద బాధ అవసరం లేదు. మనం మన పైసా మనమే తిందాం, వేరే రోజు పెట్టే అవసరం లేదు. కాబట్టి 3వ తారీఖు 7వ నెల 3 కొట్టంగా ఏది డ్రైవర్లకు సంబంధించి సాంబ్రే మా డ్రైవర్ తప్పు చెప్పురు. మళ్ళీ రేపు వచ్చే వాళ్ళు వచ్చే మాదెట్లా మీదెట్లా అని కలపడం కావాలి. మీరు ఏమంటారు పటేలా అయ్యా చెప్పు. 3వ తారీఖు నాడు 3 కొట్టంగా మీటింగ్ ఉన్నది. ఎవరిది? డ్రైవర్ అందరు కాంట్రాక్టర్లు వస్తారు. కాంట్రాక్టర్ వస్తే అతను అగ్రిమెంట్ చేస్తాం. మరి చేయమంటారా అవుతా చెప్పు. ఏముండవు రికార్డ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు సపోజ్ మనం అలాగే చేస్తలేము, కానీ ఏంటంటే పరిస్థితులు అట్లా వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పలే ఈ మాట, కమిషనర్ ఆయన చెప్పిన మాట, దాని ప్రకారంగా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక మనం ఏం చేస్తాం? నేను వద్దాను ఆగుతుంది. కనీసం వచ్చే పైసలు ఎన్నైతే ఈ నెలకెలో 6 నెలకెలో పోయిన నెలకెలో వస్తాయి కదా. వాడు ఇప్పుడు జనవరికే చేసినట్టు జనవరి నుంచి వస్తుండే మనకు. జనవరి ఇప్పుడు 6 నెలలు అయిపోయాయి. మళ్ళీ కొత్తగా నెల వస్తాయి. రేపటి నుంచి స్టార్ట్ అయిపోయి నెల. కాబట్టి నేనేమంటున్నా, కోరేది ఒకటే, 3వ తారీఖు నాడు 7వ నెలల 3 కొట్టంగా డ్రైవర్లు మ్యాక్సిమం రండి. డ్రైవర్లు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. నువ్వు పోయి చెప్పినావు అనుకో, మహేష్ నీకు నరేంద్ర అట్నే చెప్తావు, పోయి నరేంద్ర మాట వింటా అంటారు. ఈ రెడ్డి పోయి చెప్తే రెడ్డి ఇప్పటికి అట్నే చెప్తాడు అంటారు. ఒక్కొక్క మాట కూడా ఎందుకు? వాళ్ళ కుల్లం మీద పెట్టేస్తాం, ఓపెన్ పెడతాం, ఓపెన్గా మాట్లాడదాం. ఏదైందో అది ముంగట చెప్పేస్తాం. సీక్రెట్ ఏం లేదు. సీక్రెట్ నేను చంద్రశేఖర్ మాట్లాడితే సీక్రెట్. ఇప్పుడు ఇంతమందిలో ఏం సీక్రెట్ ఉంటుంది? కాబట్టి ఇది అయిపోతుంది. దీని తర్వాత కార్యక్రమం ఆల్ మ్యాన్ పవర్ది దాని ఎంబడబడి అది కూడా విత్ ఇన్ షార్ట్ టైంలో డిసైడ్ చేసి అది కూడా చేసేది. మా డ్రైవర్లు అంతా ఓకేనా? వాళ్ళే మా నాన్న మీరే జిమ్మేదారి, రామారావు జిమ్మేదారి కాదు, చంద్రశేఖర్ కాదు, సాయిబాబా కాదు. మొదలే చెప్తున్నా. మాకు ఇంత కాంప్రమైజ్ గా మాట్లాడుతున్నాం, మేమేం సహకరించాం సార్. ఏమో మరి. కాబట్టి ఇట్లా చాలా క్లారిటీగా ఉన్నది, ఏమి ఇబ్బంది లేదు.